తెలంగాణలో రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పార్టీ అధిష్టానం సంస్థాగత నిర్మాణం నుంచి ఎన్నికల వ్యూహాల వరకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణపై బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కమలదళం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టి సారించింది. నెలకోసారి జాతీయ నాయకులు కేంద్ర మంత్రుల పర్యటనలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే 3 నెలలకు ఒకసారి ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలపై కూడా చర్చ నడుస్తున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీలో అసంతృప్తులకు చెక్ పెట్టడంతో పాటు మైక్రో మేనేజ్మెంట్ ద్వారా బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, బీజేపీ అగ్రనాయకత్వం మైక్రో మేనేజ్మెంట్ పై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అంటే బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ఓటర్లకు చేరువ చేయడంలో గతంలో ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు, వాళ్లలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వీటన్నింటినీ సరి చేసుకోవడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది బీజేపీ? రోజా, తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా మనకు ప్రస్తుతమైనటువంటి పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబీన్ నియామకం అయిన తర్వాత వివిధ రాష్ట్రాలపై ముఖ్యంగా బీజేపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అదే క్రమంలో కూడా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఫలితాలు కూడా అవే రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు అత్యంత కీలకమైనవని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణపై ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలంటే ఇప్పటి నుంచే పనిచేయాలని చెప్పేసి కూడా జాతీయ అధినాయకత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే కేవలం ఎన్నికల ముందు పనిచేస్తే అగ్రనాయకులు వచ్చినంత మాత్రాన ఓట్లు రావు అని చెప్పి అనేటువంటి ఏదైతే నిజం ఉందో దాన్ని బీజేపీ అధిష్టానం ఇన్ని రోజుల తర్వాత అర్థం చేసుకుందని చెప్పి పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి అసంతృప్తులు కానివచ్చు, నేతలందరూ కూడా ఏకతాటిపైకి ఉండకపోవడము, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానివచ్చు. సో ఇవన్నీ సమస్యలను కూడా అధిష్టానానికి ఇప్పటికే నివేదికలు వెళ్ళాయి. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకులకు ఒక కీలకమైనటువంటి దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. నితిన్ నబీన్ ఇప్పటికే ఒక కొత్త అంటే తెలంగాణకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రతి నెలలో జాతీయ నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రుల పర్యటనలు తెలంగాణలో ఉండే విధంగా కూడా ఇప్పటికే ఒక కార్యాచరణను రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మనం కొన్ని రోజులుగా కూడా చూస్తూ ఉన్నాం. కేంద్ర మంత్రులు తెలంగాణ పర్యటనకు వస్తూ ఉన్నారు. వివిధ అభివృద్ధి అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైతే కేంద్ర పథకాలు ఉంటాయో వీటికి సంబంధించి రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ ఉన్నారు. బీజేపీ ఏ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, రాష్ట్రంలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో ఏం చేస్తాము అన్నటువంటి అంశాన్ని కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా వివరిస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని మరింత స్పీడప్ చేయాలనే ఉద్దేశంతో జాతీయ నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దింపబోతా ఉన్నారు. దీనికి తోడు ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కూడా తెలంగాణలో ఉండే విధంగా కూడా ఒక వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. త్వరలోనే మరొకసారి ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా తెలంగాణ పర్యటనకు రావడం ద్వారా వెస్ట్ బెంగాల్లో ఏ విధంగానైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో కూడా అట్లే అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా భావిస్తోంది. ప్రధానంగా మైక్రో మేనేజ్మెంట్పై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా కార్యకర్తలను వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, మీరు మరింత కష్టపడి ముందుకు వెళ్ళండి అన్నటువంటి అంశాన్ని కార్యకర్తలకు వివరించడం ద్వారా అదేవిధంగా కొత్త కార్యకర్తలను బీజేపీలోకి చేర్పించడం, ముఖ్యంగా ఏదైతే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలన్నటువంటి అంశాన్ని ఇప్పటికే అధిష్టానం గుర్తించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే నేతలకు శిక్షణలు కూడా పూర్తి కావడం జరిగింది. మరో 2-3 రోజుల్లోనే నితిన్ నబీన్ తెలంగాణకు రాబోతా ఉన్నారు. ఆయన 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది. అదేవిధంగా రాష్ట్రంలోని కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరు కాబోతా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులందరికీ కూడా అదేవిధంగా ఇటు
కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు అమిత్ షా కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాబోయే రోజుల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవు, మేము సింగిల్గానే వెళ్తాము, ఎన్నికలు ఏవైనా సరే సింగిల్గానే పోటీ చేస్తాము, అధికారంలోకి వస్తాము అన్నటువంటి ధీమాను ఇప్పటికే ఇటు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో ఒంటరి పోరుకే వెళ్తామని ఇప్పటికే ఆయన ప్రకటించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఈ 2.5 సంవత్సరాల పాటు మరింత ప్రజల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా బీజేపీ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించడం ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఖచ్చితంగా ప్రజలు బీజేపీని ఆదరిస్తారు అన్నటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి గురించి ప్రజల్లోకి చెప్పడము, దాంతో పాటుగా తెలంగాణలో గత 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అదే ఎజెండాగా కూడా బీజేపీ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మేజర్గా రైతు సమస్యలు కావచ్చు, అవినీతి కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ రకంగా వాళ్ళకి పాజిటివ్గా మలుచుకోవాలని చూస్తోంది బీజేపీ. ఎట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల అమలు తీరుపై కూడా ప్రజలకు వివరించబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, ఎందుకంటే 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి గ్యారంటీల అమలు లేదు, అదేవిధంగా ఇచ్చినటువంటి ఇతర 420 హామీలు ఉన్నాయో సో ఆ హామీల అమలుకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి బలంగా అన్నటువంటి అంశాన్ని కూడా పార్టీలో ఇప్పటికే చర్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఇప్పటికే ప్రజల్లోకి కొన్ని అంశాలను ఇప్పటికే బీజేపీ తీసుకువెళ్ళింది. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి ఏదైతే వరిధాన్య సేకరణకు సంబంధించి రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు పర్యటించారు. ఈ పర్యటన ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా త్వరితగతిన ధాన్యాన్ని సేకరించడానికి ఖచ్చితంగా బీజేపీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం వల్ల ఈ ఫోర్స్ వల్లే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కనీసం ఏదైతే ఈ ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేస్తుందన్నటువంటి అంశాన్ని ప్రజలకు ఇప్పటికే బీజేపీ నేతలు వివరించారు. అదేవిధంగా ఇప్పటికే విద్యార్థులకు భరోసా ఇచ్చేందుకు త్వరలో విద్యార్థుల భరోసా యాత్ర కూడా బీజేపీ చేయబోతా ఉంది. ఎందుకంటే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు తెలంగాణలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు స్కాలర్షిప్ల విడుదలలో కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానివచ్చు, అదేవిధంగా ఇటు డ్రాప్అవుట్స్ పెరిగిపోవడం, అదేవిధంగా పాఠశాలలను మూసివేయడం, ఇట్లాంటి విద్యారంగంపై ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి కూడా లేడు. ముఖ్యమంత్రి దగ్గరే స్వయంగా ఈ శాఖ ఉన్నప్పటికీ విద్యారంగాన్ని గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇక నుంచి కూడా ఎన్నికల వరకు కూడా ప్రజల్లోనే ఉండాలి, ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలి, ప్రజా సమస్యలపై ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా బీజేపీ పనిచేస్తేనే రాబోయే రోజుల్లో ప్రజలు ఆదరిస్తారు అన్నటువంటి అంశాన్ని పార్టీలో ఇప్పటికే నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అధిష్టానం కూడా బీజేపీ నేతలకు ఇదే అంశాన్ని దిశానిర్దేశం చేసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలంటే సో ఇక ఏదైతే ఇప్పటికే తీసుకున్నటువంటి ప్రణాళిక ఉందో ఈ ప్రణాళిక ప్రకారం ప్రతి మంత్ ఏదైతే జాతీయ నాయకత్వం రాష్ట్రంలో పర్యటన చేస్తుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధానమంత్రి మోడీ కూడా రాబోతా ఉన్నారు. కాబట్టి ఇక నుంచి బీజేపీ ఖచ్చితంగా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలన్నటువంటి నిర్ణయానికైతే బీజేపీ నాయకులు రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.